రాష్ట్రంలో పోస్టర్ కార్డ్స్ ఉద్యమం మొదలైంది. అవును, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మాకు మౌలిక వసతులు లేవు, కనీసం టాయిలెట్స్ లేవంటూ గౌరవ న్యాయస్థాన చీఫ్ జస్టిస్ గారికి ఉత్తరాలు రాస్తున్నారు. ఈ ఉద్యమం స్టార్ట్ అయింది కొద్ది రోజులుగా. ఇప్పటికీ దాదాపుగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి విద్యార్థులు 20,000 మంది విద్యార్థులు ఇప్పటికీ పోస్టల్ కార్డు ద్వారా తమ అభిప్రాయాన్ని, వాళ్ళకు కావాల్సిన వసతుల గురించి పంపించడం జరిగింది. ఈ అంశం పైన దాదాపుగా 4 ఫౌండేషన్స్ పనిచేస్తూ ఉన్నాయి. యువర్ విలేజ్, వందే మాతరం ఫౌండేషన్, పీపుల్స్ పల్స్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక 4 ఫౌండేషన్ల ఆధ్వర్యంలో దాదాపుగా 240 పాఠశాలల్లో నుంచి 20,000 పోస్టల్ కార్డ్స్ ఇప్పటికీ పంపించడం జరిగింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి వందే మాతరం ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ మాధవరెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎందుకు ఏ విధంగా ఎంచుకోవాలనిపించింది సార్? దాదాపుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఒక ట్వీట్ చేస్తే వెళ్ళిపోతున్నాయి, ఒక వాట్సాప్ చేస్తే వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి ఆధునిక కాలంలో మీరు పోస్ట్ కార్డు ద్వారా చీఫ్ జస్టిస్ గారికి తమ అభిప్రాయాలను తెలియజేయాలనే థాట్ ఎట్లా వచ్చింది? అసలు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? ఇప్పుడు పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు 3. ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు లేవు. ఓకే. తర్వాత రెండోది, అమ్మాయిలకి టాయిలెట్స్ లేవు. తర్వాత మూడోది, ఉపాధ్యాయులు లేరు. ఈ 3 సమస్యలకు సఫర్ అవుతుంది ఎవరనంటే విద్యార్థి. ఆ విద్యార్థి పక్షం వహించాల్సిన ప్రభుత్వము పట్టించుకోవటం లేదు. పిల్లవానికి నిరసన తెలపాలనంటే అతనికి ఓటు హక్కునుంటే నా బడిని పట్టించుకున్న వాళ్ళకే నేను ఓటేస్తానని చెప్పేసి ఓటన్ని వేసేవాడు. ఓటేసే అవకాశం లేదు స్కూల్ పిల్లలకి. తర్వాత ఇప్పుడు మొన్న కాక్రోచ్ పార్టీది వాళ్ళు అంటే యువకులు కాబట్టి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పోరాడిండ్రు, ఉన్నది సాధించుకున్నారు. కానీ ఈ విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చే ఏజ్ కాదు వాళ్ళది. తర్వాత రెండోది, వాళ్ళు ఎవరికైనా రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఇప్పుడు ఉపాధ్యాయులకి ఎమ్మెల్సీ ఉంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉంది. కాబట్టి వీళ్ళు ఉపాధ్యాయుల సమస్యల గురించి ఆ ఎమ్మెల్సీ దగ్గరికి పోతారు, ఆయనతో మాట్లాడతారు, ఆయన వెళ్ళి శాసన మండలిలో మాట్లాడతారు, ముఖ్యమంత్రితో మాట్లాడతారు, వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. మరి విద్యార్థి రిప్రజెంటేషన్ ఎక్కడుంది? శాసన మండలిలో విద్యార్థి రిప్రజెంటేషన్ లేదు, శాసనసభలో లేదు, లోక్సభలో లేదు. కాబట్టి విద్యార్థి తన మనోభావాలని వ్యక్తం చేసుకోవడం కోసము ఎలాంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ ఖర్చుతోని తన భావాలని అక్షర రూపంలో ఇచ్చి తన నిరసనని ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించడానికి ఇంతకంటే టూల్ ఇంకేముంది? ఆయుధం పిల్లవాని చేతిలో. ఎందుకంటే చదువు అంటే అక్షరమే ఆయుధం. కాబట్టి ఆ అక్షరాన్ని ఉపయోగించి తన హక్కులని సాధించడం కోసము ఉత్తరం రాయడము అంత అద్భుతమైన ప్రక్రియ, ప్రజాస్వామ్య ప్రక్రియ. ఇంతకంటే ఏముంటది? కానీ ఇది ఇంత ప్రజాస్వామ్య ప్రక్రియలో పిల్లలు పోస్ట్ కార్డులు పంపిస్తే అవతల ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుందనే దాని మీద ఈరోజు సభ్య సమాజం ఆలోచించాలి. అవును, మేజర్గా సార్ 20,000 ఇప్పటికి పోస్టర్ కార్డ్స్ సెండ్ చేయడం జరిగింది. అవునవును. 240 స్కూళ్ళ నుంచి తీసుకున్నట్టున్నారు. ఎలాంటి స్పందన వచ్చింది? మేజర్గా ఏం ఇష్యూస్ బయటకు వచ్చినాయి? అరే, పిల్లలు చాలా యాక్టివ్గా ఒక్కొక్క స్కూల్లో కొంతమంది టీచర్లు కూడా అంటే టీచర్లు కూడా విద్యార్థులకి ఇది కూడా ఒక విద్యనే. ఓకే. అంటే అసలు తమకు ఎదురైన సమస్యని పరిష్కరించడం కోసము ఎలా పరిష్కారం అవుతుంది, ఈ సమస్య ఇది పరిష్కారం ఎలా అవుతుంది, పరిష్కారానికి మనం ఏమేమి అడుగులు వేయాలి అన్న ఒకటి ఆ పిల్లలను మోటివేట్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్స్ మోటివేట్ చేసినాయి. కొన్ని చోట్ల టీచర్లు చేసిండ్రు, కొన్ని చోట్ల తల్లిదండ్రులు చేసిండ్రు. చేసిన ద్వారా ఆ పిల్లవాడు పెన్ను పెట్టి ఆ పోస్ట్ కార్డు మీద రాసిన తీరు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే వాని పెయిన్ వానుకున్నప్పుడు వాడు ఖచ్చితంగా అది మనసులో ఉన్న భావాలని అక్షర రూపంలో ఇవ్వడం అనేది ఆయుధం అంటేనే అక్షరం. కాబట్టి అలా ఆ పిల్లవాడు మేము దాదాపు 220 మంది విద్యార్థులం ఉన్నాము. దాంట్లో ఒక గర్ల్స్ టాయిలెట్ ఉంది, ఒక బాయ్స్ టాయిలెట్ ఉంది. కాబట్టి ఒక్క టాయిలెట్ ఉంటే మేము ఇంతమంది మాకు ఇంటర్వెల్లో ఇచ్చే సమయం 15 నిమిషాలు. 15 నిమిషాలకి మేము టాయిలెట్ దగ్గర లైన్ నిలబడితే ఒక్కొక్కరు పోయి రావడానికే 2 నిమిషాలు టైం పడుతుంది. అట్లా 112 మంది అమ్మాయిలు ఉంటే 112 మంది ఇంటూ 2 నిమిషాలు పెట్టుకుంటే ఎంత టైం అవుతుంది? కాబట్టి బాత్రూమ్ కు పోవాలన్నా పోవద్దా అన్న సందిగ్ధం ఏర్పడిన పరిస్థితి. అంటే ఇంకా ఇంత కనీస వసతులు అంటే ఇంట్లో ఒకటి ప్రభుత్వం వైపు నుంచి
సరిగా చేయకపోవడం అనేది రెండోది. తర్వాత నిర్వహణ కూడా సరిగా లేకపోవడం, ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు ఇక దీన్ని ఏం చేయాలో తెలియక ఈ పోస్ట్ కార్డ్ ఉద్యమానికి తెరలేపారు. ఏమైనా స్పందన వచ్చింది సార్ ఇప్పటి వరకు 20,000 ఖచ్చితంగా హైకోర్టు నుంచి మాకు అందిన సమాచారం ప్రకారం ఆ ఉత్తరాలన్నీ కూడా విపరీతమైన ఉత్తరాలను చూసి దీన్ని ఏ విధంగా చేయాలనేసి లీగల్ గా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. దీన్ని సుమోటాగా తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వేసి గవర్నమెంట్ కు ఒక డైరెక్షన్ ఇవ్వాలనేది కూడా ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు గద్వాల్ జిల్లాలో ఈ విధంగా పోస్ట్ కార్డు చేసినప్పుడు ప్రభుత్వానికి ఇమ్మీడియట్ హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ గా కనీస భద్రతలని ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఇది చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు చెప్తున్నాయి కనీసం వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మేము మార్నింగ్ చూసినప్పటికీ అమ్మాయిలు వాటర్ తాగితే వాష్రూమ్ వెళ్ళాల్సి వస్తుందని, అవును, వాటర్ కూడా తాగి రాకుండా స్కూల్ కు వస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి మేము విద్యాశాఖ కమిషన్ ఏర్పాటు చేసినాము, అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాము, టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీర్చిదిద్దుతున్నాం, అద్భుతంగా విద్యను బలోపేతం చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నది. ఈ వసతులు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో లేవంటారా సార్? అంటే ఒకటి, వీరు ఇప్పుడు కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని కానీ, లేకపోతే తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని, ఇవి కొత్తగా ఏర్పాటు చేసే వ్యవస్థలన్నీ కూడా చాలా ఖర్చు పెట్టి ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి ఏర్పాటు చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న పర్సెంటేజ్ ఎంత? కానీ నిజంగా కూడా ఎక్కువ ఎక్కడున్నారంటే ప్రతి ఊర్లో ఆ రోజుల్లో చాలా మంది కష్టపడి ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి, ప్రతి కిలోమీటర్కు ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలని ఎంతో మంది కష్టపడి ఎస్టాబ్లిష్ చేసిండ్రు. అదొక ఓ ఊర్లో స్థలమే లేకుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు డొనేట్ చేసిండ్రు స్థలము. తర్వాత ఫస్ట్ బిల్డింగ్ శాంక్షన్ కాకపోతే ఊరోళ్ళే ఒక రేకుల షెడ్ వేసి స్కూల్ చాలా భవనాలు ఉన్నాయి, చాలా భవనాలు. అదే కాకుండా దాన్ని 5th వరకు ఉంటే దాన్ని 10th వరకు అప్గ్రేడ్ చేయాలని అంటే ఓ డీడీ తీయాలి, ఒక 5,000 రూపాయలు. ఎంతో మంది కంట్రిబ్యూట్ చేసుకొని అట్లా ఎంతో మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది ప్రభుత్వ బడి. అలాంటి ప్రభుత్వ బడిని నిర్వీర్యం చేస్తూ ఇంకోవైపు కొత్త చేయడంలో మనకు అభ్యంతరం లేదు, అది కూడా చాలా మంచిది. కానీ అది ఎంత నెంబర్ని అడ్రస్ చేస్తుంది? ఇప్పుడు నీకున్న 1,00,000 మంది పిల్లలేమో ఆ ఊర్లో ఉన్న ప్రభుత్వ బడిలో ఉన్నారు. మీరు చేసే రెసిడెన్షియల్ ఇంతకుముందు గవర్నమెంట్ గురుకులాలు అన్నది, KG to PG అన్నది కులాల పేరు మీద పెట్టిండ్రు. ఆ కులాల పేరు మీద పెట్టడం అదొక దుర్మార్గం. ఇప్పుడు వాటిని కాదు కొద్ది ఇంటిగ్రేటెడ్ చేస్తాము అని చెప్తుంది గవర్నమెంట్ ఆల్రెడీ. కానీ ఇది మొత్తం కలిస్తే ఎంత? తాలూకాకు ఒకటి ఇప్పుడు శాంక్షన్ అయింది. అది కూడా ఇప్పుడు అయ్యేసరికి ఎంత టైం అవుతుందో చెప్పలేము. కానీ తాలూకాలో ఉన్న ఒక్క స్కూల్ బాగుపడడం ద్వారా మండలం ఏమైంది, ఆ మండలంలో ఉన్న ఎన్ని మండలాలు ఉన్నాయి ఒక తాలూకాలో, ఆ తాలూకాలో ఉన్న మండలాలు ఎన్ని, ఆ మండలాల్లో ఉన్న గ్రామాలు ఎన్ని, ఆ గ్రామాలలో ఉన్న స్కూల్ ఎన్ని. కాబట్టి వీటన్నింటిని పక్కన పెట్టి అన్నిటికీ ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒకటే పరిష్కారం అని అంటే అది సరైంది కాదు. ఓకే, మేజర్గా సార్ మేము అబ్జర్వ్ చేసిన వాటిలో 600 మంది విద్యార్థులు ఉంటే 2 టీచర్స్ ఉన్నారు ఒక్కొక్క స్కూల్, 3 టీచర్స్ ఉన్నారు. మీరు తీసుకొచ్చిన రిపోర్ట్ లో చూసిన విషయాలు కూడా ఒక 600 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు ఒక స్కూల్లో. దీనికి ఏం చెప్తారు సార్? టీచర్ల కొరత కూడా ఒకవైపు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి మొర్రు అని రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న దాఖలాలు చూస్తున్నాం. వాళ్ళకి ఇవ్వకపోగా ఇక్కడ ఉపాధ్యాయుల కొరత కూడా కనిపిస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళలో. దీని గురించి ఏం చెప్తారు? అంటే మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ఎడ్యుకేషన్ లో పనిచేస్తున్నాము. మాకు అనిపిస్తుంది ఇది కొంత రేషనలైజ్ చేసి, ఇప్పుడు ఒక చోటనేమో 30 మంది పిల్లలు ఉన్నారు, 30 మంది పిల్లలు ఉన్న చోట కూడా 8 మంది టీచర్లు ఉన్నారు. తర్వాత ఇక్కడ 300 మంది పిల్లలు ఉన్న చోట కూడా 8 మంది టీచర్లు ఉన్నారు. కాబట్టి ఆ రేషనలైజ్ చేయడము అంటే విద్యార్థులు ఎక్కువ ఉన్న చోట ఎక్కువ మంది ఉపాధ్యాయులని, తక్కువ ఉన్న చోట తక్కువ మంది ఉపాధ్యాయులని పెట్టడము అనేది ఇది. ఎందుకంటే ఇప్పుడున్న పోస్టులు కొత్తగా రిక్రూట్ చేస్తే చాలా సంతోషం, రిక్రూట్ చేయకున్నా కూడా ఉన్న ఉపాధ్యాయులని సరైన ప్రణాళికతోని సర్దితే ఈ ప్రాబ్లం ఉండనే ఉండదు. దానికి చిత్తశుద్ధి కావాలి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ విద్యాశాఖ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ రూట్లలో ఒక స్కూల్ ఏర్పాటు చేసి దాన్ని మోడల్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది సార్. రాష్ట్రం అంతా కూడా అదే స్కూల్ చూపించే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఆకునూరి మురళి గారు
మీరు నిర్మించినటువంటి మీరు కో-ఫౌండర్గా ఉన్నటువంటి అక్షరవనం నుంచి కూడా కొన్ని శాంపుల్స్ మిమ్మల్ని అక్కడ మీరు ఏ విధమైన ఏర్పాట్లు చేసిరో అసలు ఏం చేసిరని దాంట్లో నుంచి కూడా కొన్ని తీసుకొని ఆ స్కూల్లో పెట్టడం జరిగింది. అవును. ఇప్పుడు అదే స్కూల్ని బూచిగా తెలంగాణ రాష్ట్రం అంతా చూపిస్తున్నారు. అవును. ఎక్కడ అభివృద్ధి పరుస్తున్నట్టుగా ఎక్కడ లేదు విద్యా వ్యవస్థ. ఏం చెప్తారు దీని గురించి? అంటే ఏం లేదు, ఇప్పుడు కేవలము వసతులతో పాటు పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. అవును. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి అక్షరవనము చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఉన్న తరగతి గదిలో విద్యార్థులకి ఒక టీచర్ వచ్చి పాఠం చెప్తే కేవలం 10% మంది పిల్లలకే అర్థం అవుతుంది. ఓకే. కానీ మిగతా 90% కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆకునూరు మురళి గారు మేము అక్కడికి వెళ్ళినాం ఆరుట్ల స్కూల్లో. స్కూల్కి వెళ్ళి అందరు టీచర్లను కూర్చోబెట్టి తల్లిదండ్రులను కూర్చోబెడితే అన్ని వసతులన్నీ అయిపోయినాయి, కానీ స్థిర చదువు చూస్తే చదువులో ఏం మార్పు లేదు. అంతవరకు వసతులు లేనప్పుడు చదువు గురించి మాట్లాడినప్పుడు వసతులన్నీ వస్తే చదువు వస్తుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు మేము మా రీసెర్చ్ లో వసతులతో పాటు ఇప్పుడు ఉన్న మెథడాలజీని మార్చాలి అనేది. అంటే ఇప్పుడు మేము ఏమన్నా రకరకాల స్థాయిల్లో ఉన్న పిల్లలు ఉన్నారు. ఆ స్థాయిల్లో అంటే ఎవ్రీ చైల్డ్ యూనిక్ కాబట్టి ఒక్కొక్క పిల్లవాడు నేర్చుకునే సామర్థ్యం వేరుంటది, స్టైల్ వేరుంటది, స్పీడ్ వేరుంటది. కాబట్టి అలా రకరకాల స్థాయిలో ఉన్న పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టి టీచర్ ఒక పాఠం చెప్తే కేవలం 10%. అంటే ఇప్పుడు 20 చెప్తున్నాడు, 19 వచ్చిన వానికి 20 అర్థమవుతుంది. అవును. మరి అందరూ 19లో ఉన్నారంటే లేరు, కేవలం 10% మాత్రమే 19 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ 10% 20ని అర్థం చేసుకుంటున్నారు. కానీ మిగతా పిల్లలు కొద్దిమంది 15లో ఉన్నారు, 10లో ఉన్నారు, 5లో ఉన్నారు, నాలంటోడు 0లో కూడా ఉన్నాడు. కానీ 0లో ఉన్నవానికి కూడా 20 చెప్తున్నారు, 10లో ఉన్నవానికి కూడా 20 చెప్తున్నారు. మేము అక్షరవనం ఏమంటున్నాం అంటే 0లో ఉన్నవానికి 1 చెప్పాలి, 5లో ఉన్నవానికి 6 చెప్పాలి, 10లో ఉన్నవానికి 11 చెప్పాలి, 15లో ఉన్నవానికి 16 చెప్పాలి, కానీ 19లో ఉన్నవానికి 20 చెప్పాలి. కానీ టీచర్ ఏం చెప్తుంది, 19లో ఉన్నవానికి 20 చెప్తుంది, మరి మిగతా వాళ్ళందరికీ అర్థం కాలేదని చెప్తుంది. అప్పుడప్పుడు కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు పిల్లల్ని. ప్రాబ్లం కాన్సన్ట్రేషన్ కాదు, కనెక్షన్. ఇప్పుడు 2వ మెట్టు మీద ఉన్నవాడు ఏ మెట్టు ఎక్కగలుగుతాడు, 3వ మెట్టు ఎక్కగలుగుతాడు, లేకపోతే ఇంకా నెట్టితే 4 ఎక్కగలుగుతాడు. కానీ 19 అయితే ఎక్కగడే కదా, 19 ఎక్కితే మూతి పనులు రాలుతాయి. కాబట్టి ఆ డైవర్సిటీ, క్లాస్ రూమ్ లో ఉన్న డైవర్సిటీని అడ్రస్ చేయడం కోసము వందే మాతరం ఫౌండేషన్ అక్షరవనంలో లిటిల్ లీడర్ లిటిల్ టీచర్ అనే ఒక మెథడాలజీని తీసుకొచ్చింది. అది అద్భుతమైన మెథడాలజీ. అది ఆకునూరు మురళి గారు కూడా వచ్చి చూసి ఆరుట్ల స్కూల్లో 1 గంట వరకు ఇప్పుడు మీరు చేసే డ్రామా కానియండి, కానీ 1 గంట తర్వాత మాత్రం అక్షరవనం రీసెర్చ్ చేస్తున్న ఆ మెటీరియల్ ద్వారానే మీరు లెసన్ చెప్పాలని లాస్ట్ ఇయర్ చెప్పారు. ఇంప్లిమెంట్ అవుతుందా సార్? అది ఇంప్లిమెంట్ లాస్ట్ ఇయర్ చేశారు. మళ్ళీ ఈసారి మురళి గారే వెళ్ళిపోయారు. అంత కమిటీలు వేశారు, అందులో పీర్ లెర్నింగ్ గురించి రాశారు, చాలా విషయాలు వచ్చినాయి. ఆయన ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి అక్కడ ఆరుట్ల బిల్డింగ్ ను ఆ అంగు ఆరుబాటాలను మాత్రమే చూపిస్తున్నారు తప్పిస్తే అంతకు మించి ఏం లేదు. అంటే చదువు విషయంలో అయితే మేము గ్యారంటీ చెప్పలేము, కానీ అంత చేసిన తర్వాత చదువు అనేది కూడా ఒక విషయం. దాని మీద కూడా పాలకులు అరే విద్యార్థికి మనం నమ్మి వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోలేని తల్లిదండ్రులు మా పిల్లవాడు బడికి పోతే వాడి భవిష్యత్ అంతా మారుతుంది, మేము కష్టపడి పనిచేసి కూలీనాలి చేసి మా వాడిని బడికి పంపిస్తున్నాము, వాడు మాలాగా కష్టపడొద్దు, వాడు ఒక మంచి స్థాయిలో ఉండాలని ఒక పెద్ద ఆశతోని మన దగ్గరికి పంపిస్తుండ్రు. ఎగ్జాక్ట్లీ. పంపించిన తర్వాత వానికి ఏమీ నేర్చుకోకుండా వానికి కూడికలు చదవడం రాయడం వస్తలేదు, తర్వాత కూడికలు గుణకారాలు కూడా చేయలేకపోతున్నాడు. తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నాడు, మా వాడిని ఇన్నేళ్ళు నేను బడికి పంపిస్తే అసలు వానికి ఏమి రాకుండా వస్తున్నాడు, నా ఎంబడున్నా కూడా నా పని అన్న నేర్చుకుంటుండే, ఇప్పుడు పని రావట్లేదు, ఇక్కడ చదువు రావట్లేదు. మా వాడు పెద్ద ఆశ, ఉద్యోగం వస్తుంది, మా వాడు కలెక్టర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు అని ఒక పెద్ద ఆశ ఉంది. ఇదంతా మనము కూడా చదువుకున్న వాళ్ళం మోసం చేస్తున్నామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ డాక్టర్లు ఇంజనీర్లు గారు కదా. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అయ్యిండ్రు, జర్నలిస్ట్ కు చదువు ఏం చదవలే మీరు. కాబట్టి కావాల్సింది కమ్యూనికేషన్ కావాలి, తర్వాత మినిమం స్కిల్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు అందుకోసమే అక్షరవనంలో పిల్లలకి చదువుతో పాటు వంట నేర్పిస్తాము, తర్వాత ప్లాంటేషన్ గార్డెనింగ్ నేర్పిస్తాము, తర్వాత ఫ్యాబ్రికేషన్, ఎలక్ట్రికల్ ఇలాంటి పనులు చేయిస్తాము. గోశాలలో కూడా పిల్లలు పనిచేస్తారు. ఇవి చేయడం ద్వారా ఇప్పుడు అకాడమిక్స్ లో మాత్రం ఓన్లీ మెమరీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ మెమరైజ్ చేయడము, పరీక్షలు రాయడము, మార్కులు తెచ్చుకోవడం, సర్టిఫికేట్ తెచ్చుకోవడం. ఇప్పుడు మీ టీవీ స్టూడియోకి ఎవరైనా సర్టిఫికేట్ పట్టుకొని వస్తే
మీరు ఉద్యోగం ఇస్తారా? లేదండి. ఏంది మినిమం అరే వానికి కమ్యూనికేషన్ ఉందా, తర్వాత వానికి అనాలిసిస్ చేసేది ఏదైనా ఉందా, వీనికి చదివే అలవాటు ఉందా, ఇట్లాంటి ఒక 100 అంశాలు చూసి మీరు ఉద్యోగం ఇస్తారు. సర్టిఫికేట్ చూసి మాత్రం ఉద్యోగం ఇయ్యరు. ఈ రోజు మనం ఆ రోజుల్లో ఎవరికి సర్టిఫికేట్ లేని రోజు సర్టిఫికేట్ కు విలువ వచ్చింది. మనకంటే ముందున్న వాళ్ళకి చదువుకుంటే వాళ్ళకి సెక్రటరియట్ ఉద్యోగం వచ్చింది, ఇంకో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు సర్టిఫికేట్ ఉంటే ఉద్యోగం ఉందా? ఇంజనీరింగ్ అయిన వాళ్ళకి కూడా మీరు ఉద్యోగం లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు, అసలు వాడు ఇంజనీరింగ్ అయినా వాడికి చదవడం రాయడం వస్తుంది, ఇది క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. అసలు క్రిమినల్ వేస్ట్ అనే పదము ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చింది. అది నిజంగా కూడా మా అనాలిసిస్ కూడా క్రిమినల్ వేస్టే. ఎందుకనంటే ఆడ మనం క్రిమినల్ వేస్ట్ అని స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏం లేదు. కానీ దానికి రూట్ కాజ్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ లో వానికి ఏమీ నేర్పియకుండా వీడికి వచ్చినాక మనం క్రిమినల్ వేస్ట్ అంటే లాభం ఏముంది? క్రిమినల్ వేస్ట్ కరెక్ట్, వాడు చదవడం ఒక పారా కూడా చదవలేకపోతున్నాడు, ఒక లెటర్ రాసియమంటే వాడు రాసియలేకపోతున్నాడు, ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. తర్వాత మనము లెర్నింగ్ అవుట్కమ్స్ లో మన తర్వాత ఓన్లీ మేఘాలయ ఉంది అంటే మన పరిస్థితి అవుట్కమ్స్ లో కూడా అక్కడ ఉంది. కాబట్టి ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఉంది, ఉన్నప్పుడు మనం దీనికి ఏదో ఒక అడుగులేయాలి. చదువుకున్న వాళ్ళం మనము పాపం ఈ సమాజం మొత్తం కూడా మనలాగా చదువుకున్న వాళ్ళని నమ్మి వాళ్ళని ఇంట్లో అవసరాలున్నా, బావి దగ్గర అవసరాలున్నా, అరే అవన్నీ కూడా పాపం తల్లిదండ్రులు రాత్రింబగళ్ళు కష్టపడి అరే మా వాడిని బడికి పంపిస్తే బాగుపడతాడు అని చెప్పేసి పంపించేస్తున్నారు. వానికి మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ రాదు, అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు మారిపోయినాయి. కానీ ఇంగ్లీష్ వస్తుందా అంటే ఇంగ్లీష్ రాదు. మేము అక్షరాల భాష ఎట్లా వస్తుందా అనే దాని మీద చాలా రీసెర్చ్ చేసినాం. కాబట్టి మా దగ్గరికి ఇంతకు ముందు కిషన్ గారు కమిషనర్ ఉన్నప్పుడు చాలా మంది టీచర్లు ట్రైనింగ్కి వచ్చిండ్రు మా దగ్గర, నేర్చుకొని స్లోగా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టింది. కానీ గవర్నమెంట్ మారిన వెంబడే మళ్ళీ మొదటికి వచ్చింది. మీరు పాత మహబూబ్ నగర్ జిల్లాలో సార్ గత 25 ఏళ్ళుగా ఈ ప్రభుత్వ పాఠశాలల పైన మీరు వర్క్ చేస్తున్నారు. అక్కడ మీరు ఎంతో కొంత డెవలప్ చేసి ఆ వ్యవస్థను చూసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు దాదాపుగా అటు ఉన్న స్కూల్స్ పూర్తిగా హెడ్ క్వార్టర్స్ మండల స్థాయిలో ఉన్న స్కూల్స్ వదిలిపెడితే చాలా స్కూల్స్ తీసేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. తీసేయడం అంటూ ఏం లేదు. మేము వందే మాతరం ఫౌండేషన్ 2005లో ప్రారంభమైనప్పుడు 70% పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, 30% పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఇప్పుడు ఆ నెంబర్ ఉల్టా అయింది. ఆల్మోస్ట్ 30-35% గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, 65-70% ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఎందుకంటే ఈ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం పోయింది. నమ్మకం పోయి ఆల్టర్నేటివ్ వాళ్ళకేమీ షోకేం కాదు, వాళ్ళు డబ్బులు పెట్టి మనమే చెప్పినాం చదువుకుంటే బాగుపడతామని. మనం అవేర్నెస్ ఏ స్థాయిలో పోయిందని అంటే ఇంతకుముందు బడికి పంపండి అని చెప్పి ప్రతి కిలోమీటర్కు ఒక బడి, ఎందుకంటే వాడు దూరం ఉంటే పంపడని, తర్వాత ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, ఎందుకంటే దూరం అయితే పంపడని. ఆ దూరం అయితే పంపడు అన్నంత ఆలోచనతోని మనం బడిని ఆ పిల్లల దగ్గరికి తీసుకెళ్ళినాం, తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళినాం. ఇప్పుడు అలాంటిది ఆ బడిలో చదువు రావట్లేదు, ఆ బడి మీద నమ్మకం పూర్తిగా పోయింది, సమాజ భాగస్వామ్యం లేదు. లేని కారణంగా వాడిప్పుడు కలకొండలో ఉన్నవాడు ఆటోలా లేకపోతే బస్సులో ఆమంగల్ పోయి చదువుతున్నాడు. అంటే 20-30 కిలోమీటర్లు 20-30 కిలోమీటర్లు పోయి ఏది ఫ్రీజ్ అవుతున్నాడా, ఆడ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు. చదివించిన అంటే వాని ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెన్స్ మనం చెప్పడంలో సఫలమైనాం, కానీ వాడు బడికి వచ్చిన తర్వాత వానికి ఏం నేర్పిస్తున్నాం మన దాంట్లో విఫలమైనాం. బట్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాం, అక్కడ బాగా చదువు వస్తుందంటే అంతకంటే ఏం రావట్లేదు. కనీసం గవర్నమెంట్ స్కూల్లో గ్రౌండ్ ఉంది, ఆ తర్వాత కొంత ట్రైన్డ్ టీచర్లు ఉన్నారు, అంతో ఇంతో ఇక్కడే నేర్చుకోగలుగుతాడు. ఇంకా ప్రైవేట్ స్కూల్లో మీరు ఆమంగల్ స్కూల్లో 20,000-30,000 ఫీజు ఉంటుంది. ఇవి గవర్నమెంట్ 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు పెడుతుందని ముఖ్యమంత్రి గారే ప్రకటించిండ్రు. 1,08,000 ఖర్చు పెట్టిన చోట ఇవ్వని క్వాలిటీని వీడు 20,000-30,000 వసూలు చేస్తే ఎట్లా క్వాలిటీ ఇస్తారు? కానీ చాలా మంది చోట్ల ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు తీసుకుంటున్నాయి. అదంతా హైదరాబాద్ లో బల్చినోళ్ళు కట్టే ఫీజులు. నేను కూడా చూస్తున్నా వాళ్ళ మీద భారం పడే అవకాశం ఉంది కదా సార్. ఇప్పుడు దాదాపుగా లంచ్ బాక్సులు, షూస్ బయట 400లకు దొరికితే అదే స్కూల్లో 1,200, 1,100, 1,000 వరకు దొరుకుతున్నాయి. ఇట్లా హైదరాబాద్ కల్చర్ కాస్త ఈ గవర్నమెంట్ స్కూల్లో వసతులు బాగాలేక ప్రైవేట్ స్కూల్లో చేంజ్ చేద్దామని అనుకుంటే అక్కడ ఫీజుల భారం కానీ, బ్యాగులు, బుక్స్, ఈ షూస్ అన్నిటి భారం పెరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మనము సమాజ భాగస్వామ్యాన్ని పెంచి ఇప్పుడు అక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని అరికట్టడానికి దానికి ఒక వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా ఫీజుల మీద నియంత్రణ ఉండాలి, ఇలాంటి అనేక విషయాలు పుస్తకాలు అమ్మడము ఇలాంటి వాటి మీద నియంత్రణ ఉండాలి.
కానీ దాన్ని నియంత్రించడము ఎంత ముఖ్యమో అసలు ఆ బడికే పోకుండా మన ఊర్ల బడినే ఆ బడి కంటే అద్భుతంగా చేస్తే వాళ్ళు అక్కడికి ఎందుకు పోతారు? అవును. ఇది అంతా మనం ట్యాక్స్ పేయర్స్ మనీ, ఎంతో మంది కష్టపడి మనం కట్టే ట్యాక్స్లతో నడుస్తున్న బడి. అలాంటిది ఆ బడికి ఖర్చు అవుతుంది, చదువేమో లేదు. మరి లేనప్పుడు వాడు అక్కడికి పోతున్నాడు, అక్కడ దుర్మార్గం జరుగుతుందని ఇప్పుడు మనం దీన్ని సరి చేసుకునే దాని మీద ఫోకస్ పెడదామా, లేకపోతే అక్కడ దుర్మార్గాల గురించి చర్చిద్దామా? కాబట్టి ఇప్పుడున్న పాపం పరిస్థితులు ఏంటంటే మనం అందరం కలిసి చెప్పినాం చదువుకుంటే బాగుపడతాడని, కాబట్టి అందరు బడికి పంపిస్తున్నారు, గుడ్డిగా నమ్మి పంపిస్తున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాలి ఎక్కడ మనం క్వాలిటీ ఇవ్వగలుగుతాము, ఏ విధంగా ఇవ్వగలుగుతాము, అది ప్రైవేట్ బడా గవర్నమెంట్ బడియా, ప్రైవేట్ బడిలో ఏం సంస్కరణలు తీసుకురావాలి, ప్రభుత్వ బడిలో ఏ సంస్కరణలు తీసుకురావాలనేది తీసుకురావాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఏ సమస్య చూసినా కూడా దాని రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఉంది. 100%. అంటే అసలు డెవలప్మెంట్లో ఈరోజు వర్కర్స్ దొరకట్లేదు, ఇండస్ట్రీస్ పెట్టే క్రియేటివ్ వర్కర్స్, తర్వాత మంచి పొజిషన్లో అందరూ కూడా విదేశాలు వచ్చి మన దగ్గర ఇండస్ట్రీస్ పెడితే అందులో మన వాళ్ళు వర్కర్స్గా పనిచేస్తున్నారు. కానీ మనమే ఇండస్ట్రీస్ పెట్టేంత స్థాయికి ఎదగాలి. ఆ ఎదగడము అనేది ఇప్పుడున్న వ్యవస్థ ద్వారా సాధ్యం కావలేదు. కాబట్టి ఇప్పుడున్న దాంట్లో మనం ఏ విధంగా చేసి పిల్లల లోపల ఆ క్రియేటివిటీ పెంచాలి. మనము ఈరోజు స్పేస్కి వెళ్ళే ఈరోజు భారతదేశము ఇంతకు ముందు కూడా విశ్వగురు స్థానంలో ఉన్నది. ఎందుకు విశ్వగురు స్థానంలో ఉన్నది అంటే మన గురుకుల వ్యవస్థ ద్వారా విశ్వగురు స్థానంలో ఉన్నది. ఆ గురుకుల వ్యవస్థకి అసలు అద్భుతమైన సెటప్ అది. దాన్ని చూడడం కోసము నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలకి ప్రపంచంలో అనేక దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకొని పోయేవాళ్ళు. అలాంటిది ఈ రోజు మనం విదేశాల వైపు చూడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి మళ్ళా మనం తిరిగి విశ్వగురు స్థానంకు పోవాలంటే ఈ విద్యాలయాలను సెట్ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఓకే, ఇందాక మీరు సందర్భంలో మాట్లాడుతూ సార్ బాధ అని కూడా ఒక స్కూల్లో బాధ అనే పదం రావడానికి వస్తలేదు విద్యార్థులకు. అవునవును, నేను మన ముఖ్యమంత్రి గారి ముందే ఒక మీటింగ్ పెడితే నేను చెప్పిన, ఒక స్కూల్కి వెళ్ళినాము, వెళ్తే 8వ తరగతి పిల్లలు బాధ అని రాయమంటే 8 రకాల బాధలు రాసిండ్రు. బాకు దీర్ఘం ఇచ్చిండ్రు, దాకు దీర్ఘం ఇచ్చిండ్రు, బాకు జటా ఇచ్చిండ్రు, దాకు జటా ఇచ్చిండ్రు, బాకు ఒత్తిచ్చిండ్రు, దాకు ఒత్తిచ్చిండ్రు, ఇట్లా రకరకాలుగా. లాస్ట్కి ఒక్క అమ్మాయి మాత్రము బాకు దీర్ఘం ఇచ్చి దాకు జటా పెట్టింది. అంటే మినిమం తెలుగు, మినిమం ఇంగ్లీష్ కూడా ఈరోజు రాయలేకపోతున్నారు. అట్లా రాయలేని పిల్లల నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? తర్వాత అందరూ చదువుకొని అందరికి 100కు 100 రావాలని ఏమీ లేదు. అట్లా 100కు 100 వచ్చిన వాళ్ళు ఒక కెరీర్ లో వెళ్ళిపోతారు. అట్లా చదువు రాని వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు కమ్యూనికేషన్ ఉంది, మీకు ఆ కమ్యూనికేషన్ ద్వారా మీరు జర్నలిజం లో సెటిల్ అయ్యిండ్రు. మనం ఏం చెప్తున్నాం అందరినీ కూడా, అరే చదువుకుంటారా మీరు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, జాబ్లు వస్తాయని. జాబ్ల కోసం కాదు చదవడం అనేది. ఎడ్యుకేషన్ అంటే స్వాభిమానంతో తమ కాళ్ళ మీద తాము నిలబడే స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఆ డైరెక్షన్ పోయి అందరు ఉద్యోగాలు అంటున్నారు. అందరికి ఇప్పుడు నోటిఫికేషన్లు వేయట్లేదని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారు. ఉద్యోగాలే లేకపోతే నోటిఫికేషన్ ఎట్లకెళ్ళి వస్తుంది? మనకి ఆల్రెడీ 30-35 ఏళ్ళు వస్తాయి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలంటాడు. ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే 40 ఏళ్ళు అవుతుంది. ఇంకా సంకనాకపోయి ఇంకేముంది, జీవితం ఏముంది? కాబట్టి మన డైరెక్షనే అరే చదువు అంటే ఉద్యోగం కోసం కాదు, చదువు అంటే స్వాభిమానంతో మన కాళ్ళ మీద మనం నిలబడడం కోసము, మన ఇష్టమైన రంగంలో మనం రాణించడం కోసము మనము చదువు ఉండాలి. రైట్ సార్, ఇప్పుడు దాదాపుగా 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పటికీ విద్యాశాఖ కమిషన్ చేసి మురళి గారితో చాలా ప్రాంతాలు తిరిగి మరి ఒక స్కూల్ మోడల్గా చూపిస్తున్నారు. కేవలం ఈ విద్యాశాఖ కమిషన్ ఇవన్నీ కూడా బాధాన్ని రాపించడానికి పనిచేయలేమంటారా మరి? అదే అది ఒక రోజులో వచ్చేది కాదు. ఇప్పుడు అదే కేవలం బిల్డింగ్స్ కట్టి ఆ గ్రౌండ్స్ చూపించేంత వరకే ఈ కమిషన్ పనిచేసిందని చెప్పుకోవచ్చు. అంటే కాదు, అంటే అవి కూడా అవసరమే. అవి చేయడం కాంట్రాక్టర్కి ఇస్తే అవి చేసేస్తాడు. అవును, కానీ లవాని మైండ్ లో జరిగే ప్రక్రియని దాన్ని సరి చేయడం అనేది అదొక సైంటిఫిక్ మెథడ్ లో ఉపాధ్యాయుడు చాలా నిమగ్నం అయ్యి ఆ పిల్లవాని లోపల మార్పు తీసుకురావాలి. ఇది కనిపించని ఎఫర్ట్ ఉంది కదా, దీన్ని చూపించలేము. అది మాత్రం విజువల్ గా బిల్డింగ్లు కట్టేసేయడం అనేది చాలా సులభం కాబట్టి అది అవసరమే. దానికి తోడు మళ్ళీ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కూడా ఏ విధంగా చేయాలనో వ్యవస్థ ఆలోచించాలి. ఓకే, మీరు నిర్మించిన ఈ స్కూల్స్ ఆ విషయంలో అంతా బాగున్నది సార్. ఇప్పుడు ఫైనల్గా గవర్నమెంట్కు మీరు ప్రాక్టికల్స్గా చూస్తున్నారు, ప్రాక్టికల్గా గవర్నమెంట్కి ఒకవేళ సూచనలు ఇవ్వాలనుకుంటే ఎలాంటి సూచన ఇస్తారు సార్? మేము దాదాపు 25 సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాము.
మేము చిన్నప్పుడు సఫర్ అయిన విషయాలన్నీ కూడా ఈరోజు పిల్లలు వానికి కాన్సన్ట్రేషన్ లేదని వాడిని తిడుతున్నాం పిల్లవాడిని. కానీ ప్రాబ్లం కాన్సన్ట్రేషన్ కాదు, కనెక్షన్ ప్రాబ్లం. వాడు దురంధర్ సినిమా 4 గంటలు చూస్తున్నా లేడా? అవును. 4 గంటలు చూస్తున్నట్టే వాని కాన్సన్ట్రేషన్ ఉందా లేదా? కాబట్టి నీ వ్యవస్థలోనే తప్పు ఉంది. కాబట్టి ఆ క్లాస్ రూమ్ వ్యవస్థని మార్చాలన్న ఒక దృఢంగా మేము పనిచేస్తున్నాము. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఫిన్లాండ్ పంపిస్తున్నారు, ఇంకా జపాన్ పంపిస్తున్నారు, కానీ మా దగ్గరికి అక్షరవణంకు మాత్రం టీచర్లను పంపించట్లే. ఇంతకుముందు కమిషనర్ గారు ఉన్నప్పుడు ఆ టీచర్లు వచ్చి ఇంత మంచి ట్రైనింగ్ మా లైఫ్ టైంలో ఎప్పుడు నేర్చుకోలేదు, అసలు ఇంత చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, చైల్డ్ సైకాలజీకి సంబంధించిన ఒక 100 అంశాలు ఉంటే 100 అంశాలని అక్షరవణం అడ్రస్ చేస్తుంది అని చాలా మంది టీచర్, ఢిల్లీ నుంచి కూడా 30 మంది టీచర్లు వచ్చి మా దగ్గర ట్రైనింగ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మాత్రము అకునూరి మురళి గారు వచ్చారు, చాలా మంది వచ్చిండ్రు, కానీ ఆ దిశగా అడుగులు వేయడం అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. మేము ఖచ్చితంగా మా వందే మాతరం ఫౌండేషన్ అక్షరవనం ఈ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ తీసుకోవడం కోసమే పనిచేస్తూ ఉంది. ఎవరు వచ్చినా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడానికి కానీ తర్వాత వాళ్ళని మా మెటీరియల్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన మెథడాలజీని తీసుకెళ్ళి మంచి ఎడ్యుకేషన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల చదివే పేద పిల్లలకు అందించాలనేదే అక్షరవనం ఉద్దేశం. ఓకే, పోస్టర్ కార్డు ఉద్యమం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు సార్? పోస్టల్ కార్డులో విద్యార్థులు తమ భావాలని, తమ బాధలని అక్షర రూపంలో పంపిన దాన్ని ఖచ్చితంగా పిల్లలు దేవుళ్ళతో సమానం. కాబట్టి దేవుళ్ళ నుంచి ఒక అభ్యర్థన వచ్చింది, మా సమస్యలు ఎదుర్కొంటున్నాము, మాకు పరిష్కరించండి అని. మరి దేవుళ్ళ సమస్యలను పరిష్కరించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి పాలకులు ఖచ్చితంగా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకి ఇమ్మీడియట్ గా పరిష్కారం చూపించాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సార్ విద్యారంగం ఏ విధంగా ఫెయిల్ అయింది, ఏమన్నా సాధించిన దాఖలాలు ఉన్నాయి? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అట్లా ఫెయిల్ అయింది అది మనము ఏం డిక్లేర్ చేయలేము. కాకపోతే మనకు ఖచ్చితంగా బడ్జెట్ పెంచాల్సిందే. తర్వాత విద్య అనేది ఒక డైమెన్షన్లో మనం చూడలేము, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిస్తే. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఉద్యమంలో సార్ దాదాపుగా 14-15% ఖచ్చితంగా బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ కేవలం 7-8% మాత్రమే ఉంది. దీనిపైన ఏం చెప్తారు? డబల్ పెంచితే ఇవన్నీ ఇప్పుడు విజబుల్ గా కనిపించడం కోసం 250 కోట్లు పెట్టి మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తున్నాం. దాని చుట్టూ ఉన్న 250 స్కూళ్ళు మూతపడే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఈ 250ని బాగు చేస్తూ నీ 250 కోట్ల ఇన్స్టిట్యూషన్ కూడా డెవలప్ చేయాలి. అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ వారి స్కిల్ గురించి కూడా మాట్లాడారు. చాలా సంతోషం అనిపిస్తుంది. స్కిల్ యూనివర్సిటీ పిల్లలకు చిన్నప్పటి నుంచే వారే చెప్తున్నారు, మా ఊర్లో మేస్త్రి నెలకు 60,000 70,000 ఇచ్చినా దొరకడు, కానీ ఇంజనీరింగ్ అయిన వాళ్ళు 15,000కి చాలా మంది ఉన్నారు. అంటే ఏంది, ఇంజనీరింగ్ అయిన వానికి సర్టిఫికేట్ ఇస్తున్నావు కానీ వాని చేతిలో స్కిల్ లేదు. ఊర్లో ఉన్న మేస్త్రికి స్కిల్ ఉంది, సర్టిఫికేట్ లేదు. అంటే కాబట్టి నీకు క్లియర్ అర్థమైంది, సర్టిఫికేట్ కంటే కూడా స్కిల్ ముఖ్యం. కాబట్టి చిన్నప్పటి నుంచే స్కిల్ నేర్పియడము అనే దాని మీద మనం ఫోకస్ పెట్టి ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని పెట్టిండ్రు. ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ కానీ, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి ఇనిషియేషనే. కానీ మిగతా ఇంతకు ముందున్న వ్యవస్థని నిర్వీర్యం చేసి వీటిని ఎస్టాబ్లిష్ చేయడం అని కాకుండా ఇంతకు ముందున్న వ్యవస్థని మంచిగా చేసుకుంటూ ఇప్పుడు ఈ కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేస్తే అది ఖచ్చితంగా పౌర సమాజం అప్రిషియేట్ చేస్తుంది. ఒకటి మర్చిపోయింది సార్, అది ఇప్పుడు దాదాపుగా ఆరుట్ల లాంటి స్కూల్స్ 4 స్థాపిస్తాం, వాటిని మోడల్గా చూపిస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఒక్కటి మాత్రమే పూర్తి చేసింది. ఆ మూడింటి సంగతి ఇప్పటివరకు ఎవరికి తెలియదు కూడా. అంటే అక్కడ కూడా ఆరుట్ల పక్కన ఉన్న మంచాల, తర్వాత సీఎం గారి కొండారెడ్డిపల్లి పక్కనున్న వంగూరు, ప్లస్ పోల్కంపల్లి, ఈ మొత్తం 4 స్కూళ్ళు. 4 స్కూల్లో కూడా పని స్టార్ట్ అయింది. చాలా స్పీడ్ గా అయ్యింది. ఆరుట్ల అయింది కాబట్టి దాని ఇనాగ్రేషన్ ముఖ్యమంత్రి గారు చేశారు. మిగతా స్కూళ్ళల్లో కూడా ఆ దిశగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. పర్వాలేదు, అది మంచిగా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది వందే మాతరం ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గారు చెప్తున్నటువంటి విషయాలు. ఏదైతే హంగు ఆర్భాటాలు చేసి రంగులేసి బిల్డింగ్లు కడుతున్నారో అది కాదు విద్యార్థులకు ఇవ్వాల్సింది. బాధ అని కూడా రాయడానికి రావట్లేదు. దయచేసి వీటిపైన శ్రద్ధ వహించండి. ఇవి ఎవరైనా చేస్తారు, ఎవరికైనా కాంటాక్ట్ ఇస్తే కూడా చేస్తారనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. వారు తీసుకున్నటువంటి ఈ పోస్టర్ కార్డు ఉద్యమం కూడా ముందుకు సాగాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్ తెలుగు.